నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి మున్సిపాలిటీ అనేది అక్రమాలకు అడ్డాగా మారింది. గత కొద్ది ఏళ్లుగా అది గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే నగర పంచాయతీగా, మున్సిపాలిటీగా మారిన అనేక మున్సిపాలిటీకి సంబంధించి కఠినమైన జీవోలు ఉన్నప్పటికీ అక్రమంగా ప్లాట్లను తమ సొంత అనుచరులకు పంచిపెట్టేందుకు రాజకీయ నేతలు వ్యూహాలు రచించడం జరుగుతూనే ఉంది. జీవోలను తుంగల తొక్కుతూ ప్రభుత్వ నిబంధనలను పక్కన పెడుతూ ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను తమ అనుచరులకు పంచిపెట్టేందుకు రాజకీయ నేతలు నిరంతరం పోటీ పడుతూనే ఉన్నారు. ఈ పరంపరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ ప్రక్రియ అనేది వేగం పుంజుకోవడం జరిగింది. ఈ అక్రమాలకు ఆలోచన అనేది అంతు చిక్కని విధంగా వేగంతో ముందుకు పరుగులెత్తడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగానే గత 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ అక్రమాలకు కొంతమేర పులి స్టాప్ పడడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియకు మరోసారి అడుగులు అనేది ముందుకు పడడం జరుగుతుంది. ఈ పరంపరలో భాగంగా అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈ ప్రక్రియ అంటే అక్రమాల పర్వం అనేది లోపల లేదంటే అంతర్గతంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఈ ప్లాట్లకు సంబంధించిన అక్రమార్కుల వ్యవహారం అనేది లోపల కొనసాగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడు ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీకి ఒక పెద్దన్న పాత్ర పోషించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 99 సర్వేలో ఉన్నటువంటి స్థలాలను ప్లాట్లుగా తమ అనుచరులకు పంచి పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 99 సర్వే నెంబర్ కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ప్లాట్లు ఉన్నాయో, భూమి ఏదైతే ఉందో, ఈ 99 సర్వేకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్లాట్లను తమ అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు లిస్ట్ రెడీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు లిస్ట్ అనేది ఇప్పటికే రెడీ అయింది. అంటే తమ అనుచరులకి ప్లాట్లను పంచేందుకు, అంటే తను అధికారంలో ఉన్న తమ చెప్తే ఎమ్మెల్యే వింటాడు కాబట్టి తమ అనుచరులకు ప్లాట్లను పంచిపెట్టేందుకు మొత్తం లిస్ట్ రెడీ చేయడం జరిగింది ముఖ్య నేత. అదే ఎట్లా రెడీ చేయడం జరుగుతుందంటే తమ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 99 సర్వేలో ఎవరికి కూడా అంటే ప్రతి ఒక్కరికి ప్లాట్ పంచేందుకు ఈ ముఖ్య నేత సిద్ధం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరెవరికి ప్లాట్లు పంపిణీ చేయాలనే కోణంలో ఇప్పటికే లిస్టు రెడీ చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపేందుకు సిద్ధం కావడం జరిగింది. కలెక్టర్ కార్యాలయానికి ఈ లిస్టు అతి తొందరలో వెళ్లేందుకు రెడీ అయింది. ఇక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఇది ఏమవుతుందంటే తహసీల్దార్ వద్దకు వస్తుంది. తహసీల్దార్ వద్దకు వచ్చి ఇక్కడ నుంచి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇది కూడా ఎప్పటికంటే తహసీల్దార్, ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుందో, అంటే బదిలీపై ఇక్కడ నుంచి వెళ్లేందుకు సిద్ధం కావడం జరుగుతుందో అప్పటి వరకు తమ అనుచరులకు కావాల్సిన ప్లాట్ల లెక్క ఆ లిస్ట్ మొత్తం రెడీ చేసి కలెక్టర్ దగ్గరికి లిస్టు పంపించి కలెక్టర్ నుంచి అవునన్నో కాదన్నో ఏదో ఒకటి తీసుకొచ్చి తర్వాత తహసీల్దార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్లాట్లను తమ అనుచరులకు పంచిపెట్టేందుకు తహసీల్దార్ నుంచి పాత నిబంధనల ప్రకారం, పాత డేట్ల ప్రకారం ఏదో ఒక వ్యూహం, అంటే ఈయనకు ప్లాట్లు పంచిపెట్టడం, ప్లాట్లు తమ అనుచరులకు రిజిస్ట్రేషన్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆ లొసుగులు తెలుసు కాబట్టి పాత డేట్లు వేస్తాడా, పాత తహసీల్దార్ స్టాంప్ వేస్తాడా, ఈయనకు అన్ని తెలుసు కాబట్టి ఇవన్నీ చేసి ఎట్టి పరిస్థితుల ఇప్పుడున్న తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు ఈ లిస్టు మొత్తం రెడీ 99 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ప్లాట్లను కబ్జా చేసేందుకు తమ అనుచరులకు పంచి పెట్టేందుకు సిద్ధం కావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి మిత్రులారా, ప్రజా ప్రతినిధులు అంటే ఎవరు మిత్రులారా? ప్రజలకు కాపలాదారులు. ప్రజాప్రతినిధులు కాపలాదారులమన్న సంగతి మర్చిపోయి ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే తమకు తోచిన విధంగా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరివి? ప్రజల ఆస్తులే. ఈ ప్రభుత్వ ఆస్తుల పరిధిలో ఉన్నటువంటి భూములు కావచ్చు, లేదంటే ప్లాట్లు కావచ్చు, ఈ ప్లాట్లను ఆక్రమించే కుట్రలు కుతంత్రాలు చేయడం జరుగుతుంది. అది కల్వకుర్తి మున్సిపాలిటీలో ఈ పరంపర అనేది
వేగంగా పావులు కదపడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ దోచుకోవాలో అంత దోచుకునేందుకు వ్యూహాలు రచించడం జరుగుతుంది. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఇలాంటి వాటికి ఆయన నేరుగా పూర్తి వ్యతిరేకం మిత్రులారా. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక స్పష్టమైన వ్యక్తి, సూటిగా స్పష్టంగా తన ఆలోచనల్ని ప్రజలతో కానీ నాయకులతో కానీ పంచుకునే వ్యక్తి. కానీ మంచితనం ముసుగులో ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేని ఇవాళ మంచితనం ముసుగులో ఆయన మంచి వ్యక్తి అయిన నేపథ్యంలో, మంచి వ్యక్తి మంచి నాయకుడైన నేపథ్యంలో మంచితనం అనే ముసుగులో ఈ ఎమ్మెల్యే అనుచరుడు చేసినటువంటి రాజా నీతి ఏదైతే ఉందో, ఈ ఎమ్మెల్యే అనుచరుడు చేసినటువంటి నీచపు రాజకీయం ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీలో రాజ్యమేలుతుంది. ఈ రాజ్యమేలే క్రమంలో ఇవాళ 99 సర్వేకు సంబంధించినటువంటి ప్లాట్లను పూర్తిగా తన అనుచరులకి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్తులకు ప్రజలకి కాపలాదారులుగా ఉండాలి. తమ 5 ఏళ్ల పదవీ కాలంలో కాపలాదారులుగా ఉండి, అది రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో, లేదంటే ఏవైతే అనుమతులు అంటే ప్రభుత్వం చేయాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేసే క్రమంలో ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ట్యాక్స్లు వసూలు చేసినటువంటి ట్యాక్స్ కి భద్రతగా ఉంటూ వచ్చిన డబ్బును పొదుపుగా వినియోగిస్తూ ఈ సమాజానికి ప్రజలకు ఏదైతే అత్యవసరమైతుందో వాటికి ఖర్చు చేస్తూ అసమానతలు ఉన్నటువంటి ఈ సమాజంలో పేద ధనిక ఏదైతే ఉందో పేదలకి అధిక నిధులను ఖర్చు చేస్తూ ఈ పేదలను కూడా సామాన్య పౌరులుగా లేదంటే ధనికులుగా మార్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది చేయాలి, అది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ వాళ్ళ రాజకీయ నాయకులు తమ చేతుల్లో అధికారం వచ్చిన వెంటనే ఏ విధంగా స్వలాభం కోసం, సొంత కుటుంబం కోసం, సొంత అనుచరుల కోసం మాత్రమే పనిచేయడం జరుగుతుంది. అందులో కల్వకుర్తికి చెందిన నేత దిట్ట. ఈ నేత ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఈ 99 సర్వేలో ఉన్నటువంటి తమ పూర్తి ప్లాట్లను తమ అనుచరులకు పంచిపెట్టేందుకు సిద్ధం కావడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులకు ప్రజలకు మధ్య రక్షణగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ దోచుకునేందుకు పావులు కదపడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి మనం గమనించాలి మిత్రులారా, తమ అనుచరులకి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా అవకాశం లభించడం జరుగుతుందో తమ అనుచరులకి ప్రభుత్వ ఆస్తులను అంటే ప్రజల ఆస్తులను పంచిపెట్టేందుకు ప్రభుత్వ ప్లాట్లు అంటే ప్రజల ప్లాట్లు పంచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ నాయకులు అనుకుంటున్నారు, అంటే అధికారం మాకుందని చెప్తే అధికారం మాకుంది కాబట్టి మేము ఏమైనా చేయొచ్చు. చట్టం లేదంటే అధికారులు, ప్రభుత్వ శాఖలోని అనేక విభాగాలకు సంబంధించిన అధికారులు తమ చెప్పు చేతుల్లో ఉంటారు, తమ చెప్తే వింటారు అనే కోణంలో అనేక తప్పులు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ నాయకులు ఒకటి గుర్తించాలి, వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులు కావి ఇవి పంచిపెట్టడానికి, వీళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు కావి ఇవి పంచిపెట్టడానికి, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఆస్తులు భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజలు ఉంటే, ఉదాహరణకి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, పేద ప్రజలు ఇల్లు లేని పేదలు ఉండొద్దు, ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఆయన ఏడేడ పంచిపెట్టుండి ఎన్ని పంచిపెట్టడం మనం అన్ని చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కేసీఆర్ రైతులకు సంబంధించిన విషయంలో సంపూర్ణంగా సక్సెస్ కావడం జరిగింది. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులకు అవసరమైనటువంటి యూరియా ఫర్టిలైజర్ పంపిణీ కావచ్చు, రైతు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో సక్సెస్. కానీ ఏవైతే కొన్ని విషయాల్లో మాత్రం కేసీఆర్ ఫెయిల్ కావడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏంది, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఫెయిల్ అయింది కాబట్టి నేను ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఖచ్చితంగా నేను పంపిణీ చేయాలి, పేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇల్లు లేని పేదలు తెలంగాణ సమాజంలో ఉండొద్దు అని చెప్పి ఆయన ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాడు. కానీ ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందంటే ఈ ముఖ్య నేత తమ అనుచరులకు ఈ ప్లాట్లను పంచిపెట్టే క్రమంలో తమ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం గుడిసెలు లేని పేదలు అని చెప్పి ఇక్కడ కలెక్టర్ను టోకరా కొట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కలెక్టర్ను లేదంటే తహసీల్దార్ను
అంటే ఈ అధికారులు మొత్తాన్ని టోకరా కొట్టించి మభ్య పెట్టి సంబంధిత అధికారులందరినీ అంటే తహసీల్దార్ కావచ్చు లేదంటే మున్సిపల్ అధికారులు వీళ్ళందరినీ టోకరా కొట్టించి కలెక్టర్తో ఏదో విధంగా లెటర్ రప్పించి అంటే తమ అనుచరులకు ఎవరికైతే ప్లాట్ ఇవ్వాలనుకుంటున్నాడో ఈ నేత వీళ్ళందరూ కనీసం గుడిసెలు కూడా లేని నిరుపేదలు కాబట్టి వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే కనీసం మనం ఏం చేయాలి, ముందస్తుగా ప్లాట్లు ఇవ్వాలి కాబట్టి ప్లాట్లు మేము ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు దయ ఉంచి ఇప్పుడు మారిన నేపథ్యంలో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి అంటే మున్సిపాలిటీలో అనేక నిబంధనలు మారినాయి, జీవోలు వచ్చిన నేపథ్యంలో నేరుగా తహసీల్దార్ గాని కలెక్టర్ గాని ఇచ్చేందుకు అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఈ జీవోలను కొంచెం పక్కన పెట్టి పేదలను దృష్టిలో ఉంచుకొని అత్యంత పేదలైనటువంటి గుడిసెలు సైతం లేనటువంటి ఈ పేదల్ని మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళందరికీ కూడా మీరు ప్లాట్లు కేటాయించాలి, ఇందుకు సహకరించాలి, దానికి సంబంధించి తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ వద్దకు ఫైల్ పంపించే ప్రయత్నం నేడు కొనసాగుతుంది. ఇది వేగవంతంగా అంటే రన్నింగ్ రేస్ లో అయితే ఎట్లయితే హుసేన్ బోల్ట్ ఏ విధంగా వేగంగా పర్యటన జరిగి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగిందో ఈ నేత కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ అక్రమాస్తులు సంపాదించేందుకు తమ అనుచరులకు పంచిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకు ఈయన 99 సర్వే నెంబర్ను టార్గెట్ చేయడం జరిగింది. 99 సర్వే నెంబర్ ని ఇప్పటి వరకు కూడా అనేక అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ ముఖ్య నేత అనుచరులకు సంబంధించి 99 సర్వేలు ఇప్పటికీ అనేక ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, అక్రమంగా ఇళ్ల నిర్మాణం జరిగింది, తమ అనుచరులు ఎవరనుకుంటే వాళ్ళకు పంచి పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ తహసీల్దార్ అధికారులు కానీ లేదంటే మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది కాబట్టి మున్సిపాలిటీ అధికారులు కానీ సమన్వయంతో వ్యవహరించి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే తక్షణమే చేయాల్సిన పని ఏం తెలుసా, 99 సర్వేలు ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఎంత స్థలం ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది గనక తేల్చకుంటే వచ్చే 4.5 ఏళ్లలో ఇవన్నీ కూడా ఖాళీ అయిపోతాయి, ఖతం అయిపోతాయి. ఈ నేత ఖచ్చితంగా ఖాళీ చేస్తాడు, ఖతం చేస్తాడు. ఈ 4.5 ఏళ్ల టార్గెట్స్ ఎంత సాధ్యమైతే అంత ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఆస్తులను దోచుకోవడమే ఆయన టార్గెట్. కాబట్టి ఇప్పుడు తక్షణమే కల్వకుర్తి మున్సిపాలిటీ కానీ తహసీల్దార్ కార్యాలయం అధికారులు 99 సర్వేలో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అని చెప్పి మొత్తం సర్వే నిర్వహించి విచారణ నిర్వహించి సంబంధిత ప్లాట్లు మొత్తం గుర్తించి ఈ ప్లాట్లకు సంబంధించిన అంశం మొత్తం మున్సిపాలిటీలో నోటీస్ బోర్డులో కానీ లేదంటే తహసీల్దార్ నోటీస్ బోర్డులో కానీ ఖచ్చితంగా అంటించాల్సిన అవసరం ఉంది. కల్వకుర్తి మున్సిపాలిటీలోని ప్రతి ఓటరుకు అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం బాధ్యత ఇటు మున్సిపాలిటీ ఇటు తహసీల్దార్ అధికారుల పైన ఉంది. లేదంటే ఈ విచారణ నిర్వహించకుండా ఈ 99 సర్వేలు ఎన్ని ప్లాట్లు ఉన్నాయని తేల్చకుంటే ఈ ప్లాట్లు మొత్తం ఖతం అయిపోతుంది. ఇక్కడ మిగిలేది గుండు సున్నా, ఏమి మిగలదు, దీంట్లో డౌట్ లేదు మిత్రులారా. ఒకటి, ఇంత తంతు జరుగుతున్నప్పటికీ ఈ 99 సర్వేలో ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా ఉండేటటువంటి కౌన్సిలర్లు అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు అక్రమాలు చేస్తున్నారు. అంటే ఒక నేత అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యం ప్రధానంగా నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా చాలా మందికి తెలియదు ఈ అక్రమాల్లో నిజంగా వాళ్ళకి పాలు లేదు. పాపం వాళ్ళకి చెప్పరు ఇలాంటి విషయాలు. అక్రమాల సంగతి ఎవడని చెప్తాడా, దోసుకుంటాడు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా చాలా మంది ఈ అక్రమాల అంశం అనేది తెలియదు. ఇక ప్రతిపక్ష పార్టీలో ఉంటారు. బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు 5 మంది ఉన్నారు. ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు 3 ఉన్నారు. అయితే మరి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఖచ్చితంగా ఈడ జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో 99 సర్వే నెంబర్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఈ ప్లాట్లు ఎన్ని ప్రభుత్వ ఎంత స్థలం ఉంది, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, వీటిపైన నిగ్గు తేల్చాలి, సర్వే నిర్వహించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం బాధ్యత వీళ్ళపైన ఉంది. ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి యువకులని అనేక మంది కొత్త వారిని వాళ్ళ కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు ఓట్ల ద్వారా గెలిపించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత ఉవ్వెత్తున ఉన్నప్పటికీ కథా కార్ఖాన అయినప్పటికీ 3 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా గెలవడం జరిగింది. కాబట్టి ఈ 3 ఈ 5 మొత్తం కలిస్తే 8 మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. కాబట్టి ఈ కౌన్సిలర్లు ఖచ్చితంగా మున్సిపాలిటీ సమావేశంలో కానీ జనరల్ బాడీ మీటింగ్ లో కానీ లేదంటే
ప్రజలతో మమేకమై ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ తహసీల్దార్ కార్యాలయం అధికారులు కానీ లేదంటే మున్సిపాలిటీ అధికారులు ఈ అంశం పైన పూర్తిగా నిర్ద్వందంగా ఖచ్చితంగా ఈ అంశం పైన ఖచ్చితంగా 99 సర్వే నెంబర్ అంశం పైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇవి మొత్తం దోపిడీ గురి కావడం ఖాయం. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ల పైన చాలా బాధ్యత ఉంటుంది మిత్రులారా. ప్రజా సమస్యల పైన పోరాటం చేసేందుకు వీళ్ళకి అవకాశం ఉంటుంది. వీళ్ళు కనుక సరైన రీతిలో కనుక సరైన రూట్లో కనుక పోరాటం చేస్తే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చే ఎన్నికల్లో అధికార పక్షం అవుతారు. ఇవాళ అధికార పక్షంలో ఉండి ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను దోచుకు తినే పందికొక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలు కౌన్సిలర్లు ప్రధానంగా ఈ అంశం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 99 సర్వేలో ఎన్ని ప్రభుత్వ ప్లాట్లు ఉన్నాయి, ఖచ్చితంగా దీనిపైన సర్వే తేల్చేందుకు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తహసీల్ దగ్గరికి వెళ్ళాలి. మున్సిపాలిటీ అంటే మీదే కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ పైన ఒత్తిడి తీసుకురావాలి, దీనిపైన సర్వే చేయాలి. అసలు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఇప్పుడున్నాయో 4.5 ఏళ్ల తర్వాత ఎన్ని ప్లాట్లు ఇందులో మిగులుతాయో తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అక్రమార్కులకు ఎవరైతే పేదలు కాని వ్యక్తులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులకు ఇవాళ 99 సర్వేలో ప్లాట్లను పంచి పెట్టేందుకు ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత కల్వకుర్తి మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరిపైన ఉంది మిత్రులారా. ఇది ప్రతిపక్ష పార్టీలో, అధికార పక్ష పార్టీలో లేదంటే ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలపైనే ఈ బాధ్యత లేదు మిత్రులు. వారితో పాటు సామాన్య ప్రజలపైన, యువజన సంఘాలపైన, యువత పైన, విద్యావంతులపైన, మేధావులపైన, ఈ ప్రాంతానికి సంబంధించిన సబ్బండ వర్గాల ప్రజలందరిపైన మన ఆస్తులను అంటే మన ఆస్తులు అంటే మన ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులే కాబట్టి మన ప్రజలందరి ఆస్తులు కాబట్టి మన ఆస్తులను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఈ అక్రమార్కుడు 99 సర్వేలో దోచుకునేందుకు అవకాశం లేకుండా ఒక్క ప్లాట్ కూడా పక్కకు పోకుండా తన అనుచరులకు పంచి పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కల్వకుర్తి ప్రజలందరిపైన ఉంది. లేదంటే కన్ను మూసి తెరిచేలోపు ఒక్క కూర్పు నిద్ర పోయేలోపు మొత్తం కథం చేయడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అందరినీ కూడా అన్ని ప్లాట్లను కూడా పంచిపెట్టి కథం చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లిస్ట్ ఇక్కడ రెడీ కావడంతో పాటు మిత్రులారా ఇంకొకటి ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒకవేళ వీళ్ళు పేదలే అనుకోండి, ఈ ముఖ్య నేత చెప్తున్న విధంగా వీళ్ళు కనుక పేదలే అయితే ఈ పేదలకి ప్లాట్లను పంచిపెట్టాలి అనుకున్నాడంటే ప్లాట్లను నిజంగా వీళ్ళు పేదలైతే పంచిపెట్టాలి. కానీ దీంట్లో కమిషన్ కూడా తీసుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ కమిషన్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం నడుస్తుంది. ఒక్కొక్క ప్లాట్ నుంచి సుమారు 2 లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ఇప్పటికే వ్యూహాలు రచించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్లాట్ విలువ 99 సర్వేల ప్లాట్ విలువ గజం లెక్క చూసుకుంటే వేలలో ఉంటుంది, ఇక ప్లాట్ లెక్క చూసుకుంటే లక్షల్లో ఉంటుంది. ఇంకా టైం గడిచే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు 2 లక్షలు కూడా ఇయ్యలేదు అంటే ఏవైతే అధికారుల వద్ద మనం అటు కలెక్టర్ ఆఫీసులో కొంతమంది అధికారులు కావచ్చు, తహసీల్దార్ ఆఫీసులో కొంతమంది అధికారులు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ అధికారులు కొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళంతా అంటే మొత్తం ప్రభుత్వ అధికారుల పేరు చెప్పి వాళ్ళకు కమిషన్లు ఇవ్వాలని ఒక మాట చెప్పి వీళ్ళు దోచుకునేందుకు ఈ ముఖ్య నేత దోచుకునేందుకు ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ముఖ్య నేత ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలో అవినీతి చేయకుండా 4.5 సంవత్సరాల పాటు సుమారు 4.5 సంవత్సరాల 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆస్తులను ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రజలపైన ఉంది. లేదంటే ఇవన్నీ కూడా కేల్కతం దుకాణం బంద్ కావడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళే అంటే రక్షకులే భక్షకులుగా మారి వాళ్ళ అక్రమార్కులకు తోడై అక్రమాలు చేసే అధికారులు కనుక వీళ్ళకి సహకరిస్తే ఖచ్చితంగా కల్వకుర్తి మున్సిపాలిటీ ఖాళీ అవుతుంది. కాబట్టి ఈ కల్వకుర్తి మున్సిపాలిటీని రక్షించుకునేందుకు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఈ అంశానికి సంబంధించి 99 సర్వే నెంబర్ అంశానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ లేదంటే పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ యువజన సంఘాలకు సంబంధించిన నేతలు కానీ లేదంటే యువకులు కానీ తక్షణమే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాడు మిత్రులారా. ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ
లేదంటే ప్రజా ప్రతినిధులు కానీ ప్రజలకు సేవ చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయని సహించడం లేదు యువకుడు. కాబట్టి ఇలాంటి కలెక్టర్ ఇప్పుడు మన నాగర్ కర్నూలు ఉండడం ఈ జిల్లా ప్రజల అదృష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ 99 సర్వే నెంబర్ కు సంబంధించి జరగబోయే అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమాలు జరగకుండా ఉండాలంటే కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన యువజనం కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉన్నటువంటి అధికార పార్టీలో ఉండి కూడా మంచి చేయాలన్న సంకల్పం చాలా మంది కౌన్సిలర్లు అలాంటి వాళ్ళు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో ఉన్నారు. కాబట్టి అలాంటి వారు కూడా అక్రమాలకు తావు లేకుండా, లేదంటే 99 సర్వేలో ఈ అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పి కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, అధికారులపైన, అదే విధంగా ప్రజలపైన ఖచ్చితంగా ఉంది మిత్రులు. లేదంటే మాత్రం ఇవి మొత్తం ఖాళీ అవుతాయి. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం కూడా దరఖాస్తు ఇవ్వాలి ఖచ్చితంగా. తహసీల్దార్, మున్సిపాలిటీ వీటన్నింటి కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయాల వద్ద తక్షణమే దరఖాస్తు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కల్వకుర్తి ప్రజలపైన ఉంది. లేదంటే ఈ నాయకుడు, ముఖ్య నేత ఇవన్నిటిని కూడా అంటే భుజించేయడం ఖాయం. ఈ ముఖ్య నేత టార్గెట్ ఒకటే, సాధ్యమైనంత వరకు దోచుకోవాలి, ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేయించాలి తమ అనుచరులతో, లేదంటే వాట్సాప్ లో, ఫేస్బుక్ ల ద్వారా ప్రశ్నిస్తే వాళ్ళపైన కూడా విమర్శలు చేయాలి, అవసరమైతే దాడులు చేయాలి, అవసరమైతే ఏ విధంగా కుట్రలు కుతంత్రాల ద్వారా కేసులు పెట్టిస్తామా, లేదంటే కోర్టు నోటీసులా ఏదో ఒక నెపంతో ఎవరైతే ప్రశ్నించడం జరుగుతుందో, దోపిడీకి అడ్డు రావడం జరుగుతుందో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తూ తన అక్రమాలకు ఎదురు ఎవరు లేకుండా చేయాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ముఖ్య నేత. పాపం ఈ ముఖ్య నేతను నమ్ముకొని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్యాయం అవుతున్నాడు మిత్రులారా. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి చూడండి మిత్రులారా. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక క్లీన్ చీట్ ఉండే మిత్రులారా. అంటే ఒక వైట్ పేపర్. కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటే ఒక వైట్ పేపర్. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రతి వర్గం మిత్రులారా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలు కావచ్చు, అగ్రవర్ణ కులం కావచ్చు, అందరూ కూడా విద్యావంతుడు కసిరెడ్డి, మేధావి, ఈయన అన్నిటికంటే మించి ఎమ్మెల్సీగా అత్యంత సక్సెస్ అయిన లీడర్ మిత్రులారా. ఎమ్మెల్సీగా కల్వకుర్తికి కేళ్ళై నీళ్లు తీసుకొచ్చి కల్వకుర్తి ప్రాంత ప్రజల పాదాలు తడిపిండినా, కల్వకుర్తి రైతన్నల అన్నదాతల పాదాలు తడిపి ఇవాళ పంటలు 3 పంటలు ఇవాళ చేతికి వస్తున్నాయంటే కసిరెడ్డి పాత్ర అత్యంత కీలకం మిత్రులారా. ఇంత ప్రయత్నం చేసినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి 2.5 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. అంటే దీనికి కారణం ఏంటంటే అనుచర వర్గమే. అనుచర వర్గం చేస్తున్నటువంటి అక్రమాలు, అనుచర వర్గం చేస్తున్నటువంటి తప్పిదాలు, అనుచర వర్గం సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు ఈ అనుచర వర్గం వ్యవహార తీరుతో కసిరెడ్డి నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ చేరువ కాలేకపోతున్నాడు మిత్రులారా. మొత్తం వీళ్ళే అనుచర వర్గం అని చెప్పుకునే అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి వచ్చిన వెంటనే చుట్టుముడతారు వీళ్ళే. ప్రజలు కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా కసిరెడ్డి వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి 2023లో క్లీన్ చీట్ ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి 2.5 ఏళ్ల కాలంలో ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత, అనేక సామాజిక మాధ్యమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, సర్వేల పేరుతో కసిరెడ్డి నారాయణ రెడ్డి 3వ ప్లేస్ కు వెళ్ళడం జరిగిందనే కోణంలో ప్రచారం నడుస్తుంది. ఇది మాత్రం వాస్తవం మిత్రులు. ఎందుకు అంటే ఇది కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వయం కృపరాధం వాస్తవంగా. ఎందుకు అనంటే అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ అనుచరుల వ్యవహార తీరు వలన ఇవాళ కసిరెడ్డి వల్ల కసిరెడ్డికి వ్యతిరేకత రాలే. ఎవరైతే ఎంబడి తిరిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో ఎవరికైతే చిత్తరాం దాస్ వెంటనో, లేదంటే కిష్టారెడ్డి వెంటనో, లేదంటే జైపాల్ యాదవ్ వెంటనో, వంశీచంద్ర రెడ్డి వెంటనో ఎవరైతే ఉన్నారో, జైపాల్ యాదవ్ వెంట ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఈయన వెంట, ఇప్పుడు ఈయనకు పదవి ఉంది కాబట్టి ఈయన వెంట రావడం జరుగుతుంది. ఈయన ఇంకొక సంవత్సరం తర్వాత, కసిరెడ్డి నారాయణ రెడ్డి సంవత్సరం తర్వాత ఈయనకంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ, లేదంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి వెంట ఫ్లోటింగ్ తగ్గుతుంది మిత్రులారా. అంటే కార్యకర్తలు రావడం అనేది తగ్గుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈయన వెంట తిరుగుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలంతా మరో నేత వద్దకు వెళ్ళడం ఖాయం. ఎందుకు అని అంటే
ఈ చరిత్ర ఒకసారి చూస్తే తెలుస్తుంది మిత్రులారా. కసిరెడ్డి వెంట ఉన్న నేతలంతా కూడా, నాయకులంతా కూడా గతంలో అనేక మంది నేతల వద్ద ఉన్నవారే. అదేవిధంగా కసిరెడ్డి కల్వకుర్తికి మొదట్లో వచ్చిన క్రమంలో మొదటగా వెళ్ళింది వీరే. ఇవాళ కసిరెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు. ఇవాళ కసిరెడ్డి నారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల నాటికి చాలా అంటే చాలా వ్యతిరేకత వస్తుంది. దీనికి కారణం ఈ నమ్ముకున్న వ్యక్తులు, వెంట ఉన్న వ్యక్తులే. ఈ నేపథ్యంలో కసిరెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడనే కోణంలో ఇప్పటికే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఇక వీళ్ళంతా ఎవరైతే ఇప్పుడు ఆయన కసిరెడ్డి నారాయణరెడ్డి చుట్టూ వెనుక ముందల ఆ సైడ్ ఈ సైడ్ ఉన్నారో వీళ్ళందరూ మరో నేత దగ్గరికి పోతారు. వీళ్ళంతా ఏంటంటే నేతలను మార్చుడు వీళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. ఎవరైతే అధికారంలో ఉంటారో, అధికార పక్షంలో ఉంటారో, పదవుల్లో ఉంటారో వాళ్ళ చుట్టూ చేరడం, అక్రమార్కులు చుట్టూ చేరి సాధ్యమైనంత దోచుకోవడం వీళ్ళ పని. దోచుకున్న తర్వాత ఈ నేతను మొత్తం వదిలిపెట్టి నిండా నుంచి వదిలిపెట్టి నట్టేటిలో వదిలిపెట్టి మరో నేత దగ్గరికి వెళ్ళడం. కాబట్టి నేనేమంటున్నానంటే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, మీరు అంటే ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు చేసి సంపాదించాలన్న ఆలోచన మీకు లేదు. కానీ అక్రమార్కులు అవినీతి అక్రమాలు చేసి సంపాదించుకోవాలనుకున్న వ్యక్తులు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అన్న కళ్ళు తెరచండి. ఈ అక్రమార్కులను మీ చెంత ఉండడం వల్ల వచ్చే ఎన్నికల సమయంలో మీకు చాలా కష్టం అవుతుంది. ఎందుకనంటే ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందన్న రుచి మీకు తెలిసింది, అంటే పదవిలో ఉన్నటువంటి పవర్ ఏందో మీకు తెలిసింది. కాబట్టి ఆ క్రమంలోనే గత ఎన్నికల సమయంలో మీరు చాలా కష్టపడి, చాలా ఖర్చు చేసి, చాలా మానసిక ఒత్తిళ్లకు గురై రాత్రి పగలు తేడా లేకుండా ప్రచారం నిర్వహించి అనేక టెన్షన్స్ అవన్నీ, ఎందుకంటే దగ్గర నుండి చూసినాం కాబట్టి అనేక టెన్షన్స్ నేపథ్యంలో మీరు ఎమ్మెల్యే అయిన మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఫ్రీ బస్సు కావచ్చు, లేదంటే మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మహిళల సాధికారత కోసం కావచ్చు, మహిళలు కోటీశ్వర చేయాలనే లక్ష్యం కావచ్చు, అనేక అంటే సన్నబియ్యం కావచ్చు, లేదంటే ఈ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలల పటిష్టం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మీ గ్రాఫ్ అనేది ఇంకా పెరగాలి. కానీ ఇక్కడ మీ గ్రాఫ్ పెరగడం లేదు. దాంతోపాటు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది, ఎవరైతే ప్రజల్లో తగ్గడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా వచ్చే ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చేందుకు కూడా కష్టమవుతుందని కూడా ఆయన సూటిగా స్పష్టంగా వారం రోజుల క్రితం చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఎవరైతే ప్రభుత్వ స్థలాలను కానీ ప్లాట్లను కానీ అక్రమార్జన చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆక్రమించుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో, ప్రజాపాలనలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజల ఆస్తులను దోచుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని గనక వాళ్ళ పైన ఒక కన్నేసి వాళ్ళతో గనక జాగ్రత్త ఉండకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు నిజం అవుతుంది. కాబట్టి మీరు కూడా దయచేసి 99 సర్వేలో ప్లాట్ల ఆక్రమణకు జరుగుతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి. ఎందుకంటే మీ బాధ్యత. కల్వకుర్తి నియోజకవర్గానికి మొట్టమొదటి పౌరులు మీరే. ఒక ఇంటికి, ఒక కుటుంబానికి తండ్రి తల్లి ఎలాంటి వారో ఇవాళ కల్వకుర్తి నియోజకవర్గం మొత్తానికి ఈ పాత్ర మీరున్నారు, అంటే ఒక తల్లిదండ్రుల స్థానంలో మీరున్నారు. కాబట్టి అంటే ఒక ఇంటిని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ నియోజకవర్గంలోని ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మీది. కాబట్టి ఒక తండ్రి స్థానంలో మీరు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అక్రమాలను నిలువరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు దీంట్లో డైరెక్ట్ మీకు పాలు పంచుకోకుండా ఈ 99 సర్వేలో మీ అనుచరులు, మీ పార్టీకి సంబంధించిన నేతలకు మీ ముఖ్య నేత మీ అనుచరుడు పంచిపెట్టినా దీంట్లో నేరుగా మీ పాలు లేకున్నా దీంట్లో మీది కూడా పాత్ర ఉందని చెప్పి ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం మీ పరిధిలో ఉంది. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు మీ ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఈ అధికారంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఇది మీ కుటుంబం, ఇది మీ ప్రజలు, మీ పిల్లలు ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ. కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన, మీ ప్రజలకు సంబంధించిన, మనకు సంబంధించిన, మన అందరికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ తప్పిదాలు మీ మెడకు చుట్టుకొని మీ అధికారానికి మీరు దూరం కావడం ఒక ఎత్తు అయితే, మీలాంటి నాయకుడు కోల్పోవలసి పరిస్థితి కల్వకుర్తి ప్రజలకు ఏర్పడుతుంది. కాబట్టి KLI ద్వారా కల్వకుర్తికి నీళ్లు తీసుకొచ్చిన మీరు
భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది రాజకీయంగా. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఖచ్చితంగా పాగా వేసేందుకు అవకాశం ఉంది, ఆయన ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఖచ్చితంగా టికెట్ అనేది రావడం జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అక్కడి నుంచో ఇక్కడ నుంచో మీరు పోటీ చేస్తారు కాబట్టి పోటీ చేసి మరోసారి మీరు గెలవాలి అని మీరు అనుకుంటే, ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని విద్యావంతులు మేధావులు ఏమనంటే సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా మాట్లాడతారు, అయితే పని అవుతుంది లేకుంటే లేదని చెప్తారు. కాబట్టి ప్రజలకు మీ పైన ఒక మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ అభిప్రాయం 2.5 ఏళ్ల కాలంలో రోజు రోజుకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల మొదట్లో ఉన్నటువంటి అభిప్రాయం తగ్గిపోతున్న క్రమంలో దాన్ని తిరిగి పెంపొందించుకొని వచ్చే 2.5 ఏళ్ల కాలంలో తిరిగి ఏదైతే మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే క్లీన్ చీట్ వైట్ పేపర్ లాగా ఉన్నారో మళ్ళీ తిరిగి మీరు ఆ విధంగా రెడీ కావాలని చెప్పి ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్ కోరుకుంటుంది. ఖచ్చితంగా ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేదంటే ప్రజల్లో మీరు ఖచ్చితంగా వ్యతిరేకతను మూట కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఈ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ మున్సిపాలిటీలు కావచ్చు, లేదంటే గ్రామాలు కావచ్చు, కల్వకుర్తి నియోజకవర్గం ఏ గ్రామానికి ఆ గ్రామం మీ సర్పంచులు అని చెప్పి, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ మీకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అని చెప్పి ఈ విధంగా మొత్తానికి మొత్తం వాళ్ళ పైన వదిలేస్తే చిట్ట చివరికి జరిగేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీంట్లో మీ పాత్ర ఉందని కల్వకుర్తి ప్రజలు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ఈ పాత్రలో ఈ తప్పిదాల్లో మీరు పాలు పంచుకోకండి దయచేసి. ఖచ్చితంగా తప్పులు జరిగేందుకు అవకాశం ఉంటే ఈ తప్పులు జరగకుండా కనీసం ఇప్పటి నుంచైనా మీరు జాగ్రత్త పడకుండా వచ్చే ఎన్నికల్లో మీకు కష్టమవుతుందన్నది సుస్పష్టం. ఖచ్చితంగా మీ పైన బాధ్యత ఉంది. మమ్మల్ని, మా ప్రజల్ని, మా కల్వకుర్తి నియోజకవర్గాన్ని, మన కల్వకుర్తి నియోజకవర్గాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి నాయకుల పైన పూర్తిగా మీరు ఆధారపడితే నట్టేట మునగడం ఖాయం. కాబట్టి ఇలాంటి నాయకుల తీరుతో మీకు నష్టం చేకూరుతుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే 100% మీరు నష్టపోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అంతకంటే ముందు మన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందనేది మీరు గుర్తెరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.